సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తెలిసేలాగా చేయండి, భయాందోళన అనేది తొలగించండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి. సింపుల్ టిప్స్ అండి. మీరు రోజు అశ్వగంధ అంటే నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు అశ్వగంధ వేసుకోండి. ఇంట్లో కషాయాలు తాగండి. జలుబు, వైరస్ ఇవన్నీ వస్తాయి, కషాయాలు. మీకు మరీ సివియర్గా ఉంటే కొద్దిగా మెడికల్ సపోర్ట్ తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అనారోగ్యం వచ్చినప్పుడే డాక్టర్ చేతిలో పెట్టండి, కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం మీ చేతిలోనే పెట్టుకోండి. సరైన ఆహారము, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలనే నాలెడ్జ్ మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ మీరు తెలుసుకోండి. అశ్వగంధాన్ని ఫస్ట్ తీసుకోండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి. ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి డాక్టర్ని సంప్రదించండి లేదా మమ్మల్ని సంప్రదించండి. ఆటో ఇమ్యూనిటీని మీరు సరిగ్గా డీల్ చేయకపోతే చాలా అంటే చెప్తున్నాను కదా, ఎక్కువ ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మీ ఆ ఇబ్బంది వల్ల మీ రోగనిరోధక శక్తి మిమ్మల్ని దాడి చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ కాకుండా ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని కొన్ని మంచి కొత్త రోగనిరోధక శక్తి మీ బాడీలో డెవలప్ చేసుకొని మీరు కూడా మంచి ఆరోగ్యంతో బతకొచ్చు. సో అలాంటి వైద్యం ఆల్రెడీ ఫంక్షనల్ మెడిసిన్లో అందుబాటులో ఉంది, సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్లో అందుబాటులో ఉంది. సో దయచేసి మా ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసి భయాందోళన అనేది ఇమ్మీడియట్గా తొలగించండి సొసైటీలో. అండ్ మీరు కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లో పెట్టుకోవాలి. అంటే చెప్పాను కదా, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ 4 ఎలా మనము రోజువారీగా దినచర్యను పాటించి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకొని ఈ వైరస్, బ్యాక్టీరియా నుంచి ఎవాల్వ్ అయ్యి, జీవనశైలి వ్యాధుల నుంచి ఎవాల్వ్ అయ్యి ఆరోగ్యంగా ఎలా జీవించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఈ వైద్యం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చినాయి. సో మీకు అందరికి కూడా ఈ అవేర్నెస్ అనేది పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ని డెఫినెట్గా సంప్రదించండి, కానీ ఆరోగ్యంగా ఉండడానికి మీరు మాత్రం డెఫినెట్గా సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది పాటించి ఈ వైరస్, బ్యాక్టీరియాని మించిపోవాలి. ఎందుకంటే ఈ 20-30 ఇయర్స్ నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో కొంత మనం వెనకబడ్డాము, దాన్ని మళ్ళీ భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. దయచేసి అందరూ ఈ వీడియో షేర్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.